నమస్కారం. మీరు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? కానీ టెనెంట్ రెంట్ ఇవ్వకపోతే ఏమవుతుంది? ఈఎంఐ స్ట్రెస్ ఎలా? స్టేబుల్ ఇన్కమ్ ఎలా వస్తుంది? ఈ ప్రశ్నలకు ఒక సింపుల్ ఆన్సర్ ఉంది. సెక్షన్ 8 రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో సెక్షన్ 8 అంటే ఏమిటి? బిగినర్స్‌కి ఇది ఎందుకు బెస్ట్? మరియు ఎలా స్టార్ట్ చేయాలో సింపుల్గా తెలుసుకుందాం. సెక్షన్ 8 అనేది అమెరికా ప్రభుత్వం నిర్వహించే హౌసింగ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. ఇందులో టెనెంట్ తన ఆదాయం ప్రకారం కొంత అద్దె చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా ల్యాండ్లార్డ్కి చెల్లిస్తుంది. అంటే మీరు ల్యాండ్లార్డ్ అయితే ప్రతి నెల గవర్నమెంట్ నుంచి స్టేబుల్ రెంట్ వస్తుంది. ఇదే సెక్షన్ 8 యొక్క పవర్. ఇది బిగినర్స్కి ఎందుకు బెస్ట్ అంటే రెంట్ మిస్ అవ్వదు, వాకెన్సీ తక్కువ, డిమాండ్ ఎక్కువ, ఈఎంఐ కవర్ అవుతుంది మరియు స్ట్రెస్ ఉండదు. అయితే ఇందులో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఇల్లు ఇన్స్పెక్షన్ పాస్ అవ్వాలి మరియు కొంచెం పేపర్ వర్క్ ఉంటుంది. కానీ ఇవన్నీ ఒక్కసారి సెటప్ అయ్యాక మిగతా ప్రాసెస్ అంతా చాలా స్మూత్గా సాగుతుంది. ప్రశాంతంగా నిద్రపోవచ్చు. రెంట్ ఎలా వస్తుందంటే పిహెచ్ఏ మీ ఏరియా రేట్స్ చూసి రెంట్ ఫిక్స్ చేస్తుంది. టెనెంట్ 30% పే చేస్తాడు. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా మీ అకౌంట్కి వేస్తుంది. ప్రతి నెల రెంట్ కోసం టెనెంట్ని అడగాల్సిన అవసరం ఉండదు. ఎలా స్టార్ట్ చేయాలంటే ముందుగా జాబ్స్, స్కూల్స్ ఉన్న మంచి ఏరియాని ఎంచుకోండి. తర్వాత మీ లోకల్ పిహెచ్ఏని సంప్రదించండి. స్టెప్ 3, నెంబర్స్ లెక్కించండి. రెంట్లోంచి ఖర్చులు తీసేస్తే మీకు క్యాష్ ఫ్లో మిగులుతుందో లేదో ముందే చూసుకోండి. సింగిల్ ఫ్యామిలీ లేదా డ్యూప్లెక్స్తో స్టార్ట్ చేయండి. ఇన్స్పెక్షన్ పాస్ అయ్యి టెనెంట్ను స్క్రీన్ చేయండి. ఫైనాన్సింగ్ కోసం మీరు కన్వెన్షనల్ ఎఫ్హెచ్ఏ లేదా ప్రైవేట్ లోన్స్ వాడవచ్చు. ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ ఉంది. గోల్డెన్ రూల్ ఏంటంటే సెక్షన్ 8 రెంట్తోనే మీ ఈఎంఐ మరియు ఖర్చులు మొత్తం కవర్ అవ్వాలి. అప్పుడే అది సేఫ్. రిచ్ కావడం కన్నా ముందు స్టేబుల్ కావడం ముఖ్యం. రిస్క్ తగ్గించాలంటే సెక్షన్ 8 ఒక ఎక్సలెంట్ స్ట్రాటజీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రశ్నలను కామెంట్స్లో అడగండి. ధన్యవాదాలు.